సాయంత్రం వేళ ఓ చిన్న పిల్లవాడు ఇంటిబయట ఆనందంగా ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక ప్రకాశించే ఏలియన్ యూఎఫ్ఓ దిగిపోతుంది. క్షణాల్లోనే ఆ యూఎఫ్ఓ నుండి వచ్చిన బలమైన కాంతి పిల్లవాడిని పైకి లాక్కుని తీసుకుపోతుంది. ఈ శబ్దం విని బయటకు పరిగెత్తుకున్న తల్లి తన బిడ్డను అంతరిక్ష నౌకలోకి ఎత్తుకుపోతున్న దృశ్యాన్ని చూసి షాక్కు గురై కన్నీరుతో కుప్పకూలుతుంది. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. వెంటనే ఇస్రోకి వెళ్లి శాస్త్రవేత్తల ముందు వేడుకుంటుంది. వాళ్ళు యూఎఫ్ఓ వచ్చిన దిశను ట్రాక్ చేసి ఆ పిల్లవాడి లొకేషన్ ఒక తెలియని గ్రహంలో ఉందని తెలుసుకుంటారు. పిల్లవాడిని రక్షించడానికి ప్రత్యేక రాకెట్ను తయారుచేసి సైనికులను కూడా ఈ మిషన్కు సిద్ధం చేస్తారు. సైనికులందరూ రాకెట్లోకి వెళ్లి కూర్చోగానే రాకెట్ ఆకాశంలోకి ఎగిరి ఆ దూరగ్రహానికి చేరుకుంటుంది. మన సైనికులు బయటకు రాగానే అక్కడ విచిత్రమైన జంతువులు, భారీ ఏలియన్ ప్రాణులు ఎదురుపడతాయి. సైనికులు వారితో తీవ్రమైన పోరాటం చేస్తూ ముందుకు సాగుతారు. చివరకు భయంతో మూలలో దాగి ఉన్న పిల్లవాడిని కనుగొని రక్షిస్తారు. రాకెట్లో భూమికి తిరిగి వచ్చాక దిగిన వెంటనే తల్లి పరిగెత్తుకుని తన బిడ్డను కౌగిలించుకుంటుంది. ఇద్దరూ కన్నీటి పర్యంతంగా ఆనందపడతారు. చివరగా సందేశం: తల్లి ప్రేమ కోసం విశ్వం కూడా అడ్డుకోలేదు. మన ఇండియా ఇస్రో సైంటిస్ట్కి, ఇండియన్ సోల్జర్స్కి ఒక లైక్ చేయండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరి ఇంట్రెస్టింగ్ షార్ట్స్తో మళ్ళీ కలుద్దాం.